మై విత్ యాడ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సో ఎంబీసీఆర్ వీడియో అప్డేట్లో మనం ఆల్రెడీ కేవైసీ అప్డేట్ కారణంగా అండ్ ఆల్సో ఎలక్షన్ కారణంగా మనం పేఅవుట్స్ అనేది హోల్డ్లో పెట్టున్నాం అనమాట. సో ఇక పేమెంట్స్ అనేది అంతా కూడా రీస్టార్ట్ చేసి ఇప్పుడు 1 by 1 ఓఎంకి ఆల్రెడీ పేమెంట్ వేస్తున్నాము. అలాగే బియ్యంకి పోయిన వీక్ సాటర్డే వరకు విత్డ్రా ఇచ్చిన బియ్యం అందరికీ కూడా ఈ వీక్లో పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ ఎస్ఎం గోల్డ్ డైమండ్ క్రౌన్ మెంబర్స్ అందరికీ కూడా 1 by 1 పేమెంట్స్ అనేది అప్డేట్ అవుతుంది. సో దాని గురించి అప్డేట్స్ అంతా కూడా మీకు వస్తుందన్నమాట. సో అలాగే ఇన్ని రోజులు లాస్ట్ 9 to 10 monthsగా మన కంపెనీ బేస్ చేసి మన కంపెనీ గురించి ఒక పార్టీకి సంబంధించిన పర్సన్ తరచూ మన మీద కంపెనీ మీద కంప్లైంట్స్ అనేది ఇస్తూ వస్తున్నారు. సో ఈ కంపెనీ ఇలాంటిది, ఈ కంపెనీ అలాంటిది అని చెప్పి తరచూ డేట్ వైజ్ ఇన్ని రోజులు అయింది, కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు అయింది, యాక్షన్ తీసుకోలేదు. 100 days అయింది, 200 days అయింది, కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులు అయింది, దాన్ని మళ్ళీ రీఅప్డేట్ చేసి ఇన్ని రోజులు అయిందని చెప్పి తరచూ మన మీద చెప్తున్న ఒక పర్సన్ రీసెంట్గా ఒక వీడియో అనేది అప్డేట్ చేస్తున్నారనమాట. సో తన తరపు నుంచి కానీ తన పార్టీ తరపు నుంచి కానీ తను ఎటువంటి కంప్లైంట్ అనేది రేజ్ చేయలేదు. అంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళే ఇదనేది చేస్తున్నారు అని చెప్పి. కానీ ఆ పర్సనే మన కంపెనీ మీద ఇచ్చిన కంప్లైంట్స్ అన్నిటికీ కూడా ఆయన ట్విట్టర్లో కానీ వాళ్ళ యొక్క దీంతో కానీ లెటర్ ప్యాడ్స్లో కానీ మన గురించి కంప్లైంట్ ఇచ్చిన రికార్డ్స్ అంతా కూడా మన దగ్గర ఉందన్నమాట. సో దేని తెలుపుతా ఉందంటే మన మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ దేనికి కూడా అది ఏది వర్క్ అవ్వలేదు. అంటే ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చిన పప్పులు వేయలేదు అన్నట్టు. వాళ్ళకి అర్థమయ్యి నెక్స్ట్ ఇలాంటి ఒక అప్డేట్ ఇచ్చున్నారనమాట. సో ఏది ఏమైనా సరే మన కంపెనీ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ గ్రోత్కి మనం తీసుకెళ్తాము. 2026లో నెంబర్ 1 కంపెనీగా మనం ఖచ్చితంగా నిలబడతాం అనమాట. దాంతో లీగల్గా మన కంపెనీ గురించి ఇంకా ఏవేమంతా స్ట్రెంథన్ చేయాలో వాటి గురించి అంతా లీగల్ డిస్కషన్స్ అనేది పోతున్నాయి. మన లీగల్ టీమ్స్ వాళ్ళందరూ కూడా దాంతో వర్క్ చేస్తున్నారనమాట. ఆ యొక్క స్ట్రగుల్స్ అంతా దాటి ఇప్పటి వరకు లాస్ట్ 10 months నుంచి వాళ్ళు ఇస్తున్న స్ట్రగుల్స్, వాళ్ళు ఇస్తున్న కంప్లైంట్స్ అవంతా దాటే ఇప్పటి వరకు కూడా కంపెనీ నడుస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా ఇంకా లీగల్గా మన కంపెనీ స్ట్రెంథన్ చేసి ఇంకా ఫ్యూచర్లో దీంతో ఇష్యూస్ అనేది రాకుండా ఉండేంత వరకు కొన్ని మూమెంట్స్ అనేది కొన్ని గైడెన్స్ అనేది తీసుకొని దాని ప్రకారం మన కంపెనీని ఇంకా స్ట్రెంథన్ చేసి మనం 2026లో వరల్డ్ నెంబర్ 1 కంపెనీగా ఖచ్చితంగా నిలుస్తాం అనమాట. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. మనం అప్డేట్ ఇచ్చినట్టు సదా 1 by 1 పేమెంట్స్ అనేది మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే మీకు సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఇన్ని రోజులు మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది అది చాలా పెద్దది. అదే సపోర్ట్తో మీ యొక్క సపోర్ట్తో లీగల్గానూ సరే అన్ని దీన్ని మనం ఫేస్ చేసి ఖచ్చితంగా మన యొక్క కంపెనీని సక్సెస్ఫుల్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాము. అదే సార్ ఈరోజు ఇచ్చిన అప్డేట్ అనమాట. అందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనం ఒక చరిత్రను సృష్టిస్తామన్నమాట. అదే ఇవాల్టి అప్డేట్. థ్యాంక్ యూ ఆల్.